అయితే అంతటి విష్ణుమూర్తి రామచంద్రుడు శ్రీనివాసుడు వచ్చి నేను దోశలు కింద పెడతానంటే ఎవరైనా ఆయన కింద చేయి పెడతావా? మా చెయ్యి పైన ఉండాలయ్యా, నీకు ఇచ్చే అదృష్టం మాకుంది కదా అని చెప్పి అనుకుంటాం. ఎందుకుట కన్యాదానం ఇస్తే ఫలితం అంటే దశ పూర్వేషాం దశ అపరేషాం మత్వంశానాం మాతృవంశానాం. మా వంశము 10 తరాల ముందు 10 తరాల తరువాత మా వంశమే కాకుండా మా తల్లిగారి వంశం కూడా, ఆ గర్భ సంజాతం కదా నేను, ఆ తల్లి గర్భంలోంచి పుట్టాను కాబట్టి ఆ తల్లికి సంబంధించినటువంటి 10 తరాలు అటు 10 తరాలు ఇటు అంటే అటు 10 ఇటు 10 20, మళ్ళీ తల్లిగారి తరపున 20, మనతో కలిస్తే 41 తరాలని తరింపజేసేది కన్యాదానం ఒక్కటే. అందుకనే ప్రతి ఇంట్లో మహాలక్ష్మిలాగా ఆడపిల్ల ఉండాలి అంటారు. ఉంటే ఏమవుతుంది? ఇంతమందిని తరింపజేస్తుంది. ఎందుకు తరింపజేస్తుంది? అల్లుడు చిన్నవాడైనా కాళ్ళు ఎందుకు కడుగుతున్నాడు జనక మహారాజు? అల్లుడు చిన్నవాడైనా ఆకాశరాజు ఎందుకు కాళ్ళు కడుగుతున్నాడు? స్వయం విష్ణుస్వరూపస్య, విష్ణుమూర్తివే స్వయంగా వచ్చావని వాళ్ళు మనకు నేర్పారు. మనం కూడా మన అల్లుడిని ఆయన్ని విష్ణుమూర్తిగా భావించి పాద ప్రక్షాళన చేస్తాం కన్యాదానం చేసేటప్పుడు. అటువంటి కన్యాదానం చేసేటటువంటి అదృష్టం మనకి లభించింది సుధీర్ స్వామి వలన. అలానే ప్రవాస భారతీయులైనటువంటి రామిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు హైమావతమ్మ గారి వలన. హైమావతమ్మ గారి ప్రస్తుతం కొద్దిగా ఆరోగ్యం సుస్థి చేసింది. వారి ఆరోగ్యం బాగుండాలి. మన అందరం కూడా భగవన్నామస్మరణ చేద్దాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు 2020 నుంచి ఇప్పటి వరకు 89 లక్షల రూపాయలు వితరణ చేశారు. కళ్యాణాలకైతేనేమి, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి కానీ ఎన్నో కార్యక్రమాల్లో. అటువంటి వారు ఆరోగ్యంగా ఉండాలని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, జై శ్రీరామ్. అందరూ ఇప్పుడు నేను చెప్పిన కన్యాదాన ఫలితం కావాలనుకున్న వాళ్ళందరూ, అక్కర్లేదనుకున్న వాళ్ళు మీ ఇష్టం. చేతులు వెనకబెట్టుకుంటారో జేబుల్లో పెట్టుకుంటారో అది ఏం ఆలోచిస్తూ వెళ్ళిపోతారో మీ ఇష్టం. చక్కగా నమస్కారం చేసుకుని నేను చెప్పిన ప్రతి పదం చెప్పండి. ఆ కన్యాదాన ఫలితం వస్తుంది. మమ కొద్దిగా పెద్దగా చెప్పచ్చు. నాకు కొద్దిగా వినికిడి లోపమో లేకపోతే పెద్దగా చెప్పించాలనే తాపత్రయమో తెలియదు, కానీ ఎక్కడికి వెళ్ళినా కొద్దిగా పెద్దగా చెప్పండి, కొద్దిగా పెద్దగా చెప్పండి అంటారు. మీ దగ్గర మైక్ ఉంది స్వామి, మా దగ్గర లేదు కదా అని అనుకుంటారేమో. ఇంతమంది స్వరం ముందు ఈ ఒక్క స్వరం దేనికి పనికొస్తుంది? ఎక్కడి నుంచో వైకుంఠంలో ఉండేటటువంటి విష్ణుమూర్తి స్వరూపంలో ఉండే శ్రీనివాసుడు వచ్చాడు. అలానే భద్రాద్రి రాముడు మన దగ్గరకు వచ్చాడు. వాళ్ళకైనా వినపడాలా? లేదా భద్రాచలంలో ఉన్న రాముడికి వినపడితే ఫలానా చోటు కళ్యాణం చేస్తున్నారు మల్లాల్లో ఉత్తరపు వీధిలో మహాలక్ష్మి అమ్మవారి దగ్గర నాకు కళ్యాణం చేస్తున్నారు సీత, పదా వెళ్దామని చెప్పి సీతమ్మ వారిని తీసుకుని వచ్చి ఇక్కడే ఉండి కన్యాదానం అయ్యేంత వరకు ఉండి మనం ఇచ్చిన వస్త్రాల్ని, మనం ఇచ్చినటువంటి గౌరవాన్ని ఆయన స్వీకరించాలి. అలానే విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి కలౌ వెంకటనాయకస్య శ్రీనివాసుడు తిరుమల ఆనంద నిలయం నుంచి దర్శనం కోసంగా నేను ముద్రారూపంలో ఉంటాను. కానీ శ్రీదేవి భూదేవి వక్షస్థలంలో ఉండే ఇద్దరికి చెబుతాట. శ్రీదేవి భూదేవి మనం అక్కడ మల్లాంలో కళ్యాణం జరుగుతుంది, అక్కడికి వెళ్ళాలి. కన్యాదానం మీ ఇద్దరిని మళ్ళీ చేస్తున్నారు. ఉదయం కళ్యాణం చేసేసారు వీళ్ళు ఇక్కడ ఆచార్యులు, కానీ అక్కడ కూడా కళ్యాణం చేస్తున్నారు. పదా వెళ్దాం రండి రండి అంటూ వాళ్ళని కూడా తీసుకుని ఆతురతతో వస్తాడట. ఎందుకుట? మన ఆర్తి ఆయనకు ఆతురతను కలిగిస్తుంది. అటువంటి ఆతృతను కలిగించాలంటే మనం ఎంత భక్తితోటి చేయాలి? స్వామి ఇన్ని మీరు చెబుతున్నారు, అనుభవించారా? నా వయసు ఇక్కడున్న చాలామంది కంటే చిన్నదైనా కూడా ఎన్నో అనుభవాలు. ఆయన పాదాలను నమ్ముకుని అమ్మవారితో అమ్మా నా కష్టాన్ని ఇట్లా తొలగించమని భక్తితో ఆయన పాదాలను నమ్ముకుంటే ఇప్పటి వరకు కష్టం అనేది లేకుండా తీసేసింది. మనిషికి కష్టాలు ఉండవా? ఉంటాయి. అనుభవించేటటువంటి శక్తిని మనకిస్తుంది. ఆ అనుభవం కూడా పెద్దది కాకుండా చిన్నదిగా తప్పించేస్తుంది. ఇటువంటి అనుభవాల్ని వాళ్ళే ఇస్తారు. ఆ భగవత్ తత్వం లేకపోతే మనం భగవంతుణ్ణి నమ్మం. ఎంత ఖర్చు పెట్టి ఇంత కళ్యాణం చేసుకోం. నమస్కారం చేసుకొని చక్కగా చెప్పండి. మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతతో క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహా పాతకాది సమస్త దురిత క్షయార్థం దశ పూర్వేషాం దశ అపరేషాం
మత్ వంశానాం మాతృ వంశానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సంభవత నియమేన సంభవత కాలేన సంభవత ద్రవ్యేణ సంభవతు ద్విపి సంభవతు ద్విరూపాచారైశ్చ శ్రీ సీతాదేవి నామ్నీం శ్రీ శ్రీదేవి భూదేవి నామ్నీం ఇమాం కన్యాం కన్యా దానం ఆచార్య ముఖేన అహం कारयिष्ये गोट्वाद्यं कन्याङ्गन